దేవునికి వందనాలు, స్తోత్రం కలిగినగాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, స్థానియ సంఘ కాపాడి, ఊళ్ళో పెద్దలు చిన్నలు, దూర ప్రాంతాల నుండి దేవుని వాక్యాన్ని వినిన అందరికీ యేసు ప్రభు దగ్గర వందనాలు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1-2 వాక్యము చదివి దాని నుండి మనం కొన్ని రోజైతే నేర్చుకున్నాం. చదవండి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి. సరే అంటే మనం అది ఆ విషయం నేర్చుకున్నారంటే 1000 సంవత్సరాల పరిపాలన గురించి నేర్చుకున్నాం. అది మీరు చాలా సమయంలో ఈ వాక్యం నుండి మీరు వినలేకపోవచ్చు, కానీ ఈ విషయం మీకు బాగా తెలియాలి. ఈ 1000 సంవత్సరం పరిపాలన ఎలాగా ఉండాలని. అందుకని ఈ బైబిల్లో ఎక్కువ వాక్యం లేదు, 6 వాక్యం మాత్రమే ఉంది. 1000 సంవత్సరం పరిపాలన ఉంది. కానీ ఆ పరిపాలన దినంలో ఈ భూమి, మనుషులు ఇతన్ని ఎలా మార్పు జరుగుతున్నారని మీరు తెలియాలి. పోయిన వారం మీరు చెప్పారు, ఏం చెప్పారంటే ఈ అంతరిక్షంలో ఏమవుతుంది మార్పు అని జరుగుతుందని చెప్పారు. తర్వాత నేను చెప్పాను మనకు భయంకరమైన వెలుగు వస్తామని 7 రోజులు, అంటే 7 రోజులు వెలుగు 1 రోజు వస్తామని చెప్పారు. ఈ రోజున మనం నేర్చుకున్న విషయం అంటే యెషయా గ్రంథము 4వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. యెషయా గ్రంథము 4వ అధ్యాయం 5వ వాక్యం. సీయోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. మహిమ అంతటి మీద విధానముండును. విధానం మీద దేవుడి గౌరవం, మహిమ. దేవుడు మహిమ పైన ఉంటానని బైబిల్ రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు ఐగుప్తు దేశం నుండి కానాను దేశములకు ప్రయాణం చేసినప్పుడు పగటి మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభం ఉండినట్టుగా ఈ 1000 సంవత్సరం పరిపాలన దినములో ఆకాశ మండలం ఏముంటాం? దేవుడు గ్లోరీ, లేకపోతే దేవుడు మహిమ. దేవునికి స్తోత్రం. అంటే మహిమ ఉంటున్నా కాబట్టి మనం అర్థం తెలుసుకోవాలి. దేవుడు ప్రసెన్స్, దేవుడు సాన్నిధ్యము మన తోడుగా ఎప్పుడు ఉండినట్టుగా. ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే దాన్ని అనుభవించారు. ఎప్పుడు ఎడారిలో సంచరించినప్పుడు 4 నక్షత్ర ప్రజలు మాత్రమే ఆ మహిమ ఏం చేశారు అని అనుభవించారు. కానీ 1000 ఏళ్ళు పరిపాలన దినములో ఆకాశంలో ఏముందంటే ఈ మహిమ నిలబడతారు. మహిమ అంటే ఆయన గ్రీక్ ఎబ్రాయ భాష లేకపోతే షకీనా అని చెప్తున్నారు. దేవుని షకీనా అక్కడ నిలబడతారు. అంటే గుడారం లోపలికి దేవుడు దిగి వచ్చినప్పుడు అక్కడ గుడారం పైన దేవుడు మహిమకి చెప్పిన మాట ఏమంటే దేవుడి షకీనా, దేవుడి స్తోత్రం. ఆ మహిమలో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలే లేకపోతే మోషేతో ఏం చేశాడు? దేవుడు మాట్లాడినట్టుగా నిర్గమకాండం చదివినప్పుడు మీకు తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. నాకు ఇక్కడ చెప్పిన మాట ఏమనండి, దేవుని సంగమా, దేవునికి స్తోత్రము. దేవుడు మహిమ ఎక్కడ ఉంటాం? పైన ఉంటున్నట్టుగా బైబిల్ రాయబడింది. ఇది యెషయా గ్రంథం కూడా చూడండి, 24వ అధ్యాయము 23వ వాక్యం చూడండి. 24వ అధ్యాయము గెలవెలబోవును, సూర్యుని ముఖము మారును, సైన్యాల అధిపతి యెహోవా సీయోను కొండ మీదను యెరూషలేములోను రాజవును, పెద్దల ఎదుట ఆయన ప్రభావము కనబడును. మహిమ, ప్రభావం అన్ని చెప్తున్నారు సోదరు. మహిమ అని చెప్పారు, ప్రభావం అనేది అన్ని ఒకటే. దేవునికి స్తోత్రం. అదే చెప్పిన మాట ఏమన్నాడంటే, ఎప్పుడు దేవుడు మహిమ ఎప్పుడు ఈ 1000 ఏళ్ళు పరిపాలన సమయంలో ఎక్కడ ఉన్నాం? పైన ఉన్నాం. ఎంత సంతోషకరమైన ఇశ్రాయేలు ప్రజలు అనుభవించిన అదే మహిమ, ఆ ప్రభావము ఈ 1000 ఏళ్ళు
పరివారము దేవుడు పైన నిలబడుతున్నాడు. అందుకని ఆ దేవునికి వేలాది వందనాలు తెలియబడుతున్నాడు. ఆ మహిమ ఉంది కాబట్టి మన సూర్యుడు చంద్రుడు ఏమవుతున్నారు? చంద్రుడు ఎగరబోవును, సూర్యుని ముఖము మారును. సైన్యముల అధిపతి యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజవును. అంటే ఈ చంద్రుడు సూర్యుడు కంటే దేవుడు మహిమ అధికముగా నిలబడుతున్నాడు. అదే గొప్ప. ఇప్పుడు మీ ఒకసారి ఆలోచించండి, ఆ మహిమ ఎలాగ ఉన్నారని ఒకసారి ఊహించండి. మనము కాబట్టి మీరు ఇదే తెలియాలంటే బహుశా గుడారం కట్టినప్పుడు గుడారం పని అన్ని పూర్తి అయిన తర్వాత బహుశా దేవుడి సన్ని ప్రార్థన చేసినప్పుడు ఆ గుడారం లోపలికి దేవుడు మహిమ వచ్చినట్టుగా మనకు కనబడుతున్నారండి. దేవుడి ఇప్పుడు ఆ మహిమ ఆనాడు ఏమవుతున్నారు? గుడారం లోపలికి దిగి వచ్చినట్టు దేవుడి. అదే ఈ కాలంలో ఆ మహిమ ఏమంటే ఇప్పుడు పెళ్ళికోస దినములో పరిశుద్ధాత్మ దేవుడు వలన ఆ మహిమ కొంచెం మనలోనికి దిగి వచ్చింది. దేవుడి స్తోత్రం. దేవుడు రెండవ రాకడ సమయం వచ్చినప్పుడు ఆ మహిమ ఫుల్ మనలోనికి ఏమవుతున్నారు? దిగి వస్తారు. ఆదాము ఈ దేవుడు తోటంలో సృష్టించి ఉంచినప్పుడు ఎలాగ సృష్టించి ఉంచారు? తన స్వరూపంతోనే నాకు అర్థమవుతుంది. దేవుడు మహిమతో ఆయనకి ఏం చేశారు? అలాగే సృష్టించారు. దాన్ని బట్టి వారికి ఇది సిగ్గి లేదు. ఆయనకి అప్పుడు ఏం లేదు, మహిమా వస్త్రం దేవుడికి స్తోత్రం. దేవుడు అదే వస్త్రం ఎవరికి ధరించాడు? కీర్తన 104 ఉంది కదా, 1-2 వాక్యం చూడండి. కీర్తన 104 1-2 వాక్యం. నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహత్వములను ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగులు దేవుడు మహిమ ఏం చేస్తున్నారు? కప్పుకున్నారంట. అప్పుడు దేవుడు ఏది వస్త్రమైన మహిమ కప్పుకున్నారో అదే వస్త్రమైన మహిమ ఎవరికి ఇచ్చారు? ఆదాముకి ఇచ్చారు. దేవుడికి ఊహించారండి. ఆ సమయంలో ఆ మహిమలు ఉన్న కాబట్టి వారికి ఏం తెలియలేకపోయింది, శక్తి తెలియలేకపోయింది. దేవుడికి స్తోత్రం. అదే విధంగా ఏంటి పరివారంలో దేవుడు ఆకాశంలో దేవుడు మహిమ ఇలాగా నిలబడుతుంది. ఆయన అర్థం అంటే ఎల్లప్పుడూ దేవుడి సాన్నిధ్య లోపలలో ఆనాడు ప్రజలు ఉంటారు. హల్లెలూయా. ప్రజలు ఉండిన చోట ఏంటంటే దేవుడి పరివారం ఇప్పుడు భూమి లేదు. ఇప్పుడు ఎవరంటే సాతాని భూమి మొత్తం ఏం చేసింది? పరివారం చేశాడు. అప్పుడు సాతాని పరివారం బంద్ చేసి దేవుడి పరివారం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఫుల్ భూమి మొత్తము దేవుని మహిమ నింపబడుతుంది. దేవునికి నీ యెషయా గ్రంథం కూడా మీరు చదవాలి. 60వ అధ్యాయము 1-2 వాక్యం చదివితే మీకు కొంచెంగా అర్థమవుతున్నారు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, రేపు దేశనిల్లు, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. అంటే అక్కడ నీవేం చేయాలి? లెమ్ము. ఇది ఇశ్రాయేలుకి చెప్తున్నారంటే నీ లెమ్ము, తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీదకి. అంటే ఈ యోధులకి ఇప్పుడు ఆ మహిమలకి అది ఏం లేదు. ఇప్పుడు ఆడికి మహిమ లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆడికి స్పిరిచువల్ ఏమైంది ఏమంటే డార్కన్స్ అయిపోయింది. స్పిరిచువల్ గా ఆడి హృదయం ఏమైంది? అంధకారం అయిపోయినట్టుగా ఉంటుంది. దాన్ని బట్టి ఆ మహిమ వాళ్ళు ఇప్పుడు కూడా ఏం చేయలేదు, అనుభవించలేదు. స్తోత్రం కలిగి ఎక్కడ పెట్టారా? వారు ఏమంటే 1000 పరిపాలన దినములు ఆ మహిమలోనికి వారు కూడా వస్తుంది. అదే మన రోమపత్రిక 5వ అధ్యాయము రోమపత్రిక 11వ అధ్యాయము 25వ వాక్యం చదివినప్పుడు అక్కడే సహోదరులారా ఈ మర్మము మీకు తెలుసుకొని కోరుచున్నాను. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు. అన్యజనులకి ఏమంటే అన్యజనులకు ప్రవేశన సంపూర్ణ వరకు ఇశ్రాయేలు ఏమైంది? అది కఠిన మనసు అంటే తెలుగులో ఇంగ్లీష్
కాదండి, కఠిన మనసు కాదు. అడిగి ఏమైంది, హృదయం ఏమైంది, చీకటి అయిపోయినట్టుగా రాయబడినట్టు దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా అందుకని దేవునికి అదేం చేయలేదు, యేసుక్రీస్తుకి సరిగా రీతిగా తెలియలేదు. ఇప్పుడు కూడా వారు యేసయ్యకి ఏం చేయలేదు, నమ్మలేదు. యేసయ్య వచ్చారు, యేసయ్య మరణించారు, యేసయ్య గురించి వారు ఇప్పుడు కూడా ఏం చేయలేదు, నమ్మలేదు. ఎంత అఘోరమైన కఠిన హృదయమైన ఒకసారి వీళ్ళు ఊహించాలి దేవునికి స్తోత్రం. ఆ దేశంలో యేసయ్య వచ్చి చనిపోయినది, యేసయ్య చనిపోయి సమాధి, యేసయ్యకి తీసుకొని వెళ్ళిన ఆ చోట అదన్నీ ఇప్పుడు కూడా అక్కడ ఉన్నాం. దేవుడికి ఆ ఒలివ కొండ ఇప్పుడు కూడా ఉంది, అక్కడ కూడా ఒలివ చెక్కలు ఉన్నారు. అదన్నీ ఉన్నప్పుడు కూడా అంత భయంకరమైన ఆ సాక్ష్యం అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు కూడా నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే వారి హృదయం ఏమైంది, చీకటి అయిపోయింది. దేవుడికి సోదరం, వెయ్యేళ్ళ పరిమాణం దేవుడి మహిమ వచ్చినప్పుడు వారి మనసు ఏమైందని అంటే మహిమ మారుతుంది. దేవుడి ఆ కఠినమైన చీకటి మారి వారిలోకి వెలుగు వస్తుంది. దేవుడికి సోదరం. అందుకని సంఘపడ ఈ రోజు నీ మంచి కొడుతుంది. దేవుడికి స్తోత్రం. మనలోనికి కూడా అలాగా మహిమ వచ్చినట్టుగా బైబిల్ రాయబడి ఆత్మీయంగా అంటే 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 18 వాక్యం చూడండి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18 వాక్యం. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. స్తోత్రం చెప్పాలి. మీకు ఆ వాక్యం చదవడంలో ఏమో అర్థమైంది, ఒకసారి చదవండి. మనమందరం ముసుగులేసి ముఖం ఏం చేస్తున్నాం, ప్రభువు యొక్క మహిమను అర్థము వలె ప్రతిఫలింప చేయుచు. ముసుగు అంటే ముసుగు అంటే ఏంటి? నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతానంటే మీరు చదవలేదు, మీకు ముసుగు అని చెప్పినది మీరు ఊహించినట్టు కాదని. ఇప్పుడు మీరు ఊహించినది ఏది? ముసుగని మనం అనుకున్నారంటే ఈ తల మీద సగోదరులు అందరూ వేసినదే అదే ముసుగని. ఆ ముసుగు గురించి కాదండి, ఇదేది ముసుగు? ఏ ముసుగు? ఆ ముసుగు కాదు. ఇదేంటంటే ఇది ధర్మశాస్త్రమైన ముసుగు. అర్థమైందంట. ముసుగు అదే ఎప్పుడప్పుడు మీరు అనుకున్నది ఏంటంటే అది మనసులు ఉంటుంది కదా. ఈ ధర్మశాస్త్రమైన ముసుగు వారి మీద ఉంది కాబట్టి దేవుడు మహిమ ఆడ ఏం చేయలేదు, తెలియకపోయారు. దేవుడికి సంతోషం. అంటే ఇది ఈ ధర్మశాస్త్రంలో నడిపించిన మోస ఏం చేశాడో నాకు రోజు దేవుడి సందర్భ పూజ ప్రార్థన దిగి వచ్చినప్పుడు ఆయన ముఖము సోదరు ఎక్కడ ఉంటే నేను నిర్గమకాండ 34వ అధ్యాయము 26 నుండి కిందకి చదివినప్పుడు మీ కథార్థంలో ఒకసారి చదవండి. అప్పుడు కొంచెం కూడా అర్థమవుతుంది. 34:26 అండి. మందిరము యొక్క 2వ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున 20 పలకలను వాటి 40 వెండి దిమ్మలను. ఎంత చదివారు మీరు? 34వ అధ్యాయం 34వ అధ్యాయం 34వ అధ్యాయం 29. సో 29 కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోసే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన రోజు దేవుడితో ఉండినప్పుడు ఏమైంది? ఆ దేవుడు ఎక్కడ నివసించుతున్నారు? దేవుడు ఎక్కడ నివసిస్తున్నారు? దేవుడు ఎక్కడ నివసించారంటే మీకు తెలియదంటే మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము 17-18 ఒకసారి చూడండి. 6వ అధ్యాయము 16-17 అనేది చూడండి. ఆయన మాత్రమే. అప్పుడు దేవుడు ఎక్కడ వసించుతున్నారు? దేవుడు ఎక్కడ నివసించుతున్నారు? తేజస్సులు నివసించుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆ తేజస్సులు నివసించిన దేవుడి దగ్గర ఎలా కూర్చున్నారు? కూర్చున్నప్పుడు ఏమైంది? దేవుడు ఆ
తేజస్ రిఫ్లెక్షన్ చెప్పండి. ఆ రిఫ్లెక్షన్ వచ్చినప్పుడు, ఆ తేజస్ వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయలేదు, మోసం చూడలేకపోయింది. అది కొంచెం వచ్చినప్పుడు ఆ ముఖం ఏం చేయలేదు, చూడలేకపోయింది. కానీ ఇదే ఈ ముసుగు ఎందుకు మోసే కూడా ఏం చేశారు, మోస ఎందుకు ముసుగేశారంటే ఈ తేజస్ దాని శరీరం ఉంటే ఏమవుతుంది, తగ్గిపోతుంది. అవును కాదు కదా? ఎవరు 2 కొరింథీ పత్రిక 3వ వాక్యం చూడండి. ఆ తేజస్సు గురించి పౌలు గారు అప్పుడు మోసం ముఖములున్న ఆ తేజస్ ఏమవుతుంది, తగ్గిపోగున్నది. అందుకని ఇది ప్రజలు తెలియకుండా అదే చేశారు, ఆ ముసుగు చేశారు. దేవునికి స్తోత్రం కలుగును. పౌలు గారు చెప్తారు. ఇప్పుడు ఈ 3వ అధ్యాయంలో ఉన్న విషయం ఏమనగంటే ఆ ధర్మశాస్త్రం గురించి ఎక్కడ రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు ఈ ముసుక ఉన్న కాబట్టి వాళ్ళే చేయలేదు, మహిమ కనబడలేదు. దేవునికి స్తోత్రం. ఈ ముసుక ఎప్పుడు మారిపోతో అప్పుడు ఏమవుతున్నది అంటే అక్కడ 2 కొరింథీ పత్రిక 3:18 వాక్యంలో పౌలు చెప్పిన ఏమంటే మహిమ ఈ ముసుగు మారిన తర్వాత అర్థం చూసినట్టు అర్థంలో కూడా ముఖాముఖంగా ఫేస్ టు ఫేస్ దేవుడు చేయబోతున్నారు. ఈ మహిమలోనికి మనం తీసుకొని ఏదైనా ఏమనండి పరిశుద్ధాత్మ అంటే రాయబడింది. ఆత్మ చేత నేను మార్చున్నారు. ఇప్పుడు ఈ పోలికలేక నేను మారాలంటే రోమా పత్రిక 12వ అధ్యాయము 1, 2, 3 వాక్యములు ఏంటంటే మనసుకి ఏమవ్వాలి, ఏంటంటే మనసుకి రూపాంతరించిన వాడు ఆత్మ నిన్ను ఏం చేస్తుంది, రూపాంతరం అని నేను చెప్పిన మాట సరిగా మనస్సుకి రోజు రోజు మనసు ఏమవ్వాలి, రూపాంతరం చెందిన దేవుడు బిడ్డలు ఆత్మ వారికి ఏం చేస్తుంది, ఆత్మ రూపాంతరం చేసిన వాడు ఏసై రాకడ వచ్చినప్పుడు మన శరీరం కూడా ఆయన వలన మారిపోతుంది. ఆయన వలన ఇప్పుడు నేనేమని తెలియలేదు, ఆయన వచ్చినప్పుడు ఆయన వలన మారిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన మొదటి యోహాను సువార్త 3:2-3 వాక్యమే నేను ఇప్పుడు చెప్పాను. ఒకసారి మీరు కూడా చదివి చూడండి. దేవునికి స్తోత్రం కలిగింది. దాంట్లో ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఇప్పుడు అది ఏమవుతుందో అది ఇప్పుడు ఏమవుతుంది, తర్వాత ఆయన ప్రత్యక్షమైన ఆయన ఉన్నట్టుగా ఆయన చూసును కనుక ఎలాగా అయిపోతుంది. ఆయన పోలిక అంటే ఆయన ఏంటి, ఎవరు యేసయ్య పోలిక మనమే అవుతుంది. సోదరుడు చెప్పండి, చెప్పండి. భూమిలోకి వచ్చినప్పుడు ఆయన ఎవరి పోలిక ఉండేది, మనిషి పోలిక. మీరందరూ ఇక్కడ భూమిలోకి నన్ను విమోచన ఇవ్వడానికి వచ్చినప్పుడు మన పోలిక ఈ లోకానికి వచ్చారు. ఆయన మరణించి పరలోకం వెళ్ళినప్పుడు ఆ మహిమ పొందుకొని వెళ్ళిపోయాడు. పొందుకొని తిరిగి వచ్చినప్పుడు అంటే మన పోలికి ఆయన మనము ఏమంటే దేవుని పోలిక మారుతున్నాం. అర్థం పోలికని మారిపోతుంది, దేవుని పోలికని మారుతుంది. ఆయన కోరిక అంటే ఆయన దేవుడు అంటే నాకు అర్థమైంది. ఆయన కోరిక అంటే ఆయన స్వరూపం అది కూడా నాకు తెలియదు. ఆయన కోరిక అంటే ఏసయ్య పోలిక. మనమండి కాదు, ఏసయ్య 33 ఆయన పోలిక అని నీకు
బిడ్డకు మనసు నుంచి చదివినప్పుడు అర్థం అవుతుంది. అంటే నీ రూపాంతరం చెందినప్పుడు ఇప్పుడు ముసలుడుగా ఉన్నారు. నీ రూపాంతరం చెందినప్పుడు ఎంత వయసు? 3 సంవత్సరాల వయసు అయిపోతారు. యవనస్తులుగా రూపాంతరం చెందుతున్నారు. అర్థం తెలిసిన వాళ్ళకి అర్థంగా చెప్పాలి. అందుకని నేను చెప్పినట్టే అప్పుడు 1000 ఏళ్ళు పరిపాలన దినములు ఈ దేవుడు తేజస్సు, లేకపోతే దేవుడు మహిమ, లేకపోతే దేవుడు ప్రభావము ఈ భూమి మొత్తం ఏమవుతుంది కప్పుకున్నారు. దేవుడి వేద స్తంభం రాత్రి అగ్ని స్తంభం ఎలాగా నిలబడారు. 24 గంటలు దేవుడు మహిమ నిలబడుతున్నారు. అంటే నీకు నాకు చెప్పడానికి చాలా ఇష్టం. అంటే ఆ మహిమ కింద ఉన్నవాడికి నీళ్ళు తగ్గిపోలేదు. పోయిందా? మహిమ కింద నివసించిన వారికి నీళ్ళు తగ్గిపోయినాయి. రాత్రి అగ్ని స్తంభము ఉండిన వాడికి తగ్గలేదు. మన్నా తగ్గలేదు. మాంసము అడిగి కావాల్సిన అన్ని ఎక్కడ ఉండేది? మహిమ కిందే. మహిమలో అది ఎక్కడ ఉండేది? అది ఎక్కడ నివసించింది? నివసించిన చోటే ప్రత్యక్ష గుడారం. అంటే పాలెం అంటే 8 కిలోమీటర్లు అక్కడ. ఎంత? 8 కిలోమీటర్ ఎంత ఉందని చూడండి. 8 కిలోమీటర్ ఎంత అని చెప్పండి. ఇక్కడ నుంచి పాలదూరు ఎంత? 5 నుండి ఇంకొక 3 కలిపి నరసాపురం అనుకున్నాను. నరసాపురం నుండి అంత వెడల్పు అంత పొడుపు ఉన్నది. ఈ లోపల ఉండదు. ఎక్కడ పారే లోపల ఉంటే మన దొరుకుతుంది. పారే లోపల ఉంటే నీకేం దొరుకుతుంది? మాంసం దొరుకుతుంది. పారే లోపల ఉంటే నీకు నీరు దొరుకుతుంది. ఆ పాలెం పైన ఏముంది? దేవుడు మాట ఉంది. అటువంటి వాళ్ళకి ఏముండదు. ఆయనకి ఎవరు కూడా రోగి అవ్వాలి. రోగి రోగం రాలేదు. రోగం వచ్చింది ఎప్పుడు? ఆ బాధ వెలుపలికి వెళ్ళినప్పుడే వచ్చింది. ఎవరికి? మిరియాలకే వచ్చింది. రావడానికి కారణం ఏంటి చెప్పండి. బెటర్ మిరియాలకి కుష్ఠం రావడానికి ఉన్న కారణం భార్య కాదండి. భార్య కూసు దేశం. కూసు దేశం అంటే అంటే మోస భార్యని చూస్తుంటే ఇలాగంటూ ఉంటావచ్చు. నలుపు రంగులో ఉన్న పిల్ల ఇది చూసినప్పుడు మెరియా మెలగుంది. తెల్లగా ఈ అమ్మాయి ఎలాగుంది. అదే అందుకని ఇదే తెల్లగా నల్లగా ఎప్పుడు కూడా సెట్ అవ్వదు. దాని గురించి ఏం చేసుకున్నారు? తెల్లోడు తెల్లోడు నల్లోడు అంటే ఉంది కదా. దేవుడికి స్తోత్రం. అంటే తెల్లని చూస్తుంటే కొందరికి ఎక్కువ ప్రేమ. నల్లని చూస్తే దాని దగ్గరికి వెళ్ళరాడు, మాట్లాడు. పెళ్లి చూపులకు వెళ్తేనే అంటే ఆడు చూసిన బాగా కలర్ ఉన్నవాడు బెదుకుంటుంది. అలా పైన రూమ్ కదా లోపల మనసు 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 అది ఇప్పుడు పైన ఆదాం అదే చూశారు. ఏది చూశారు? ఆ కలర్ చూసి తినను కాబట్టి ఉన్న కలర్ పోయింది. కలర్ చూసి కొందరికి కలర్ కావాలి, చదువు కానీ అన్నింటి దెయ్యం పని పట్టుకొని ఇంటికి వస్తుంది. ఈడొచ్చిన దినం నుండి పండు తిన్నుతుంది, కుటుంబం నాశనం అవుతుంది. అది లేవు చూడండి. ఆత్మీయుడు అంటారులే. నీకు అందచందం ఉన్నది, చదువు ఉన్నది. అందచందం ఉంటుంది, చదువు ఉంటుంది. కట్టలు ఎక్కువ దొరుకుతుందా? బండి దొరుకుతుందా? ఆటో దొరుకుతుందా? బైక్ దొరుకుతుందా? బుల్లెట్ దొరుకుతుందా? ఇంకేంటి దొరుకుతుందా? మంచం దొరుకుతుందా? ఫ్రిడ్జ్ దొరుకుతాయి. ఇదన్నీ దొరుకుతాయి. అయ్యండి ఏది దెయ్యం అని పొందుకోవడానికి అందరికి హల్లెలూయా. నీ యొక్క ఆత్మీయుడు కాదు. ఆత్మీయుడుగా దొరుకుతుంది. ఆత్మీయుడికే
ఆత్మీయ లేని వాడికి ఏంటంటే మంచిగా కావాలా, బుల్లెట్ కావాలా, వాషింగ్ మిషన్ కావాలా, బుల్లెట్ కావాలా, ఇంకేంటంటే ఇంకా 5 తులం 6 తులం పెట్టిన మొత్తము ఇంటికి వచ్చిన దినం నుండి మొత్తం పోతుంది. మాట ఏంటంటే దేవుడు బిడ్డలారా పై రూపే చూసుకొని చేయకుండా ఆత్మీయుడికి వెతుకండి. వివాహం చేయని మునుపే చేయాలి, కన్ను తెరవాలి. వివాహం చేయని మునుపే చేయాలి, వివాహం అయిన తర్వాత కన్ను మూసుకో. అర్థం కాలేదు. వివాహం చేసేటప్పుడు కన్ను తెరుచుకో, వివాహం చేసేసిన తర్వాత మీ కన్ను మూసేసుకో. కన్ను మూసేది మొత్తం తర్వాత మీకు అర్థమైంది. వివాహం చేయడం ముందుకు బాగా ఏం చేయాలి, చూసుకొని దేవునికి మీరే మా ఊళ్ళో ఎవరు అవుతున్నారు. ఇప్పుడు చూడడానికి వెళ్తే ఈ ఆడపిల్ల మగపిల్ల ఏం చేశాను ఒక అరగంట లేదంటే ఆ పైన ఏం చేశాను అది బండిగా నిలబడి మాట్లాడుతుంది. ఎన్ని క్వశ్చన్ అడుగుతున్నారు తెలుసా? ఇప్పుడు క్వశ్చన్ లేదు, కన్ను కొట్టడం తీసుకొని ఓటీపీ ఇచ్చి కూడా తెచ్చుకోవడం. కొందరికి నవ్వు పెట్టింది, కొందరికి నవ్వు లేదు. తీసుకొని వెళ్ళడం, ఓటీపీ ఇచ్చి ఓటీపీ నెంబర్ తెచ్చుకోవడం, అది ఏదో 2 గంటలు ఏదో ఒకటి కొట్టడం, చూసుకొని వెళ్ళిపోవడం. తర్వాత ఇది పోనండి అది పోవు. నేను చెప్పిన మాట సంఘ బిడ్డలారా, దేవుడి మాది ఎంత ఉంటే అది ఈ 8 కిలోమీటర్ల లోపల నీకు ఉంటే నీకు అన్ని జరుగుతుంది అన్నమాట. నీకు కావాల్సిన అన్ని జరుగుతుంది. దాని లోపల ఉంటే ఏ రోగం రాదండి. అందుకే నాకు దెయ్యండి పరిమాణంలో మహిమ కింద ఈ భూమి మీద కప్పుకుంటారు. దేవునికి సరే అండి. 9 తప్పుడు నేర్చుకున్నాం. 10 చూడండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయం 1-2 వాక్యం చూడండి. యెషయా గ్రంథము 35వ అధ్యాయం సంతోషించుడు, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయుడు. అది బహుగా పూయించు ఉల్లసించుడు, ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కన్నేలు సాలోములో ఉన్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుడి తేజస్సును చూచును. అది ఏంటి చదవారమ్మా? మీకు ఏంటి అర్థమైంది? ఎండిన భూమి హర్షించిన భూమిగా మారి తీరింది. అర్థమైందా లేదండి? అంటే అరణ్యముగా ఉన్న చోటు పంట ఉన్న చోటుగా మారిపోద్ది. చెప్పండి చెప్పండి. భూమిలో 3 భాగములు 2 భాగం ఏది? అరణ్యమే. భూమిలో 3 భాగములు 2 భాగం ఏముంది? అరణ్యమే. బైబిల్ మాత్రము రాయబడిన 25 ఎడారి ఉంది, 25 మరుభూమి ఉంది. దేవునికి స్వతంత్రం చెప్పండి. అలాగే అయితే యేసయ్య యొక్క వివాహ సమయంలో మరుభూమి మొత్తం ఏమవుతుంది? పంట వచ్చిన భూమిలా మారిపోతుంది, భూములు వచ్చిన భూమిలా మారిపోతుంది. ఈ వాక్యం చదవనప్పుడు కూడా అర్థం తెలియలేదు. యేసయ్య 1000 ఏళ్ళు పెద్దవాళ్ళకి జరిగినప్పుడు ఈ మరుభూమి మొత్తం ఏమవుతున్నాడు? తోట వల్ల మారిపోతుంది. ఏదో తోట వల్ల మారుతుంది. ఇది ఇజ్రాయెల్ దేశంలో అక్కడ ఉన్న మరుభూమి మొత్తం ప్రేమైంది. తోట వల్ల ఆయన తోట వల్ల మారింది. నంబర్ 1 పాలు నెయ్యి అన్ని ఎక్కువ తయారు చేసినది ఎవరంటే తెలుసా? ఇజ్రాయెల్ దేశం. పాలు నెయ్యి. ఒక పసిపిల్లకి ఎంత పాలు ఉన్నది తెలుసా మీకు? ఇక్కడ 10, అక్కడ 100. మన పశువులు 10 లీటర్లు అయితే వాళ్ళ పశువులు 100 లీటర్లు లెక్కన ఇస్తున్నాయి. నెయ్యి ఎంత చెక్కగా ఉంటుందో రాసుకుంటే మరి చందమే. అదే పశువులు జెర్సీ ఆవులు విన్నారా?
బస్సు ఉన్న చోట మొత్తం ఏంటి ఏసీలు ఉన్నాయి. ఏసీ లేకపోతే ఈ మొత్తం ఏసీ మొత్తం పీస్ అయిపోయింది. ఏసీలు మొత్తం నా ఫ్రెండ్ 5-6 జెర్సీ ఆవులు తీసుకొచ్చారు. ₹1,00,000 ఒక్కొక్కటి ₹1,00,000. ₹1,00,000 ₹2,00,000 వరకు వచ్చి ఈయన మామూలుగా ఒక ఇంటికి వచ్చారు. 5 చచ్చిపోయారు. చనిపోయారు. ఇన్సూరెన్స్ ఉన్నా కాబట్టి బతికిపోయాడు. స్తోత్రం కలిగి నేను చెప్పిన మాట ఏమంటే అమ్మో అందులో భూమి మొత్తం ఏమవుతుంది, మరి భూమి మొత్తం తోటలను మారిపోయారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎన్నెన్న లక్షలు కష్టపడుతున్నారు. ఎందుకు? తోటగా మార్చడానికి, మరుభూములు మార్చడానికి. స్తోత్రం కలిగి కానీ మనిషిని వలన అది ఏమవలేదు, మారలేదు. కానీ 1000 ఏళ్ళు పరివారంలో జరిగినప్పుడు ఈ మరుభూమి మొత్తం ఏమవుతున్నారు? స్తోత్రం చెప్పండి. అది ఎందుకంటే నేనే బైబిల్ లేదు, నాకు ఆత్మీయ అతీతంగా చెప్తుంది. ఇశ్రాయేలు మందిలో 40 సంవత్సరం ఎడారి ఏమైంది, మరుభూమిలో ఏం చేశారు? నడిచారు కదా. 40 సంవత్సరాలు ఎక్కడ తిరిగారు వారు? అరణ్యములో. అరణ్యములో. ఈ 40 సంవత్సరాలు తిరిగిన కాబట్టి ఒకవేళ దేవుడు బిడ్డలు అడుగు పెట్టిన కాబట్టి ఏమో ఈ భూమి మొత్తం ఏమవుతుంది, మరుభూమి మొత్తం ఏమవుతుంది, తోట బలన మారుతుంది. సౌకర్యం చెప్పాలి లేదా చెప్పచ్చు. ఇది కనాను అంటే ఇశ్రాయేలు ఐగుప్త దేశంలో ఎక్కడికి వెళ్తున్నారు? కనాను దేశంలో. అప్పుడు కనాను దేశంలో ఆ దేశంలో పాలు తేను ప్రపంచిన దేశం. కానీ పాలు తేను ప్రపంచిన దేశంలో మధ్యలో ఏముంది? దేవునికి స్తోత్రం. అంటే నేను చెప్పిన మాట ఏమంటే మధ్యనే పాలు తేను ప్రవహించిన చోటే ఆవచ్చు, కానీ మధ్యన ఏమొస్తుంది? అందరికి ఎప్పుడు ఏం కావాలి? అంటే దేవుడు అసలు భారతదేశం ప్రవహించిన దేశం అడిగి తీసుకొని ఎంతమంది చెప్పారు, కానీ ఎడారి నుంచి దేవుడు ఏం చేయలేదు. ఆ దేవుడికి స్తోత్రం. చెప్పతే ఇది రాదు. భయపడండి. ఇప్పుడు వరకు అట్లా ఏ భగవాన్ దగ్గర మనం ఏం చేసేది, డబ్బులు తినేది. మళ్ళీ ఇంక ఎడారి వచ్చి ఎవరు తినాలని అనుకొని దేవుడు అప్పుడు దేవుడికి అన్ని విషయం దేవుడు నీకేం చేయను చెప్పడు. దేవుడికి స్తోత్రం కలిగింది కదా. అందుకని దేవుడు విడగారా నీ మర్చిపోకూడదండి. దేవుడు ఇశ్రాయేలు ఎడారిలో నడిచిపోయినప్పుడు ఆ ఎర్ర సముద్రం ఉన్న విషయం దేవుడు ఏం చేయలేదు, చెప్పారు. ఎప్పుడు చెప్పారు? అక్కడే దిగుమని చెప్పారు. దేవుడికి స్తోత్రం. ఎక్కడ? ఎర్ర సముద్రంలో దిగుమని చెప్పారు. దేవుడు వేరే ఎక్కడ దిగుమని చెప్పలేదు. ఇక్కడ దిగితే ఇది లెక్క అవుతుంది, వేరే దిగితే ఈడేం చేసిన తిరిగి వెళ్ళిపోతుంది. అందుకని ఎర్ర సముద్రం దేవుడు ఏం చేశారు? 2 పాయలు చేసి దాని మధ్యనే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? నడిచి అవతలకి చేరిపోయినప్పుడు ఈ సముద్రం ఏమైంది? 2 కూడా కలిసిపోయింది. మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ఏం లేదు, లేదు. దేవుడు కలిసిన దేవుడు నడిపిన కొన్ని మార్గం మూస్తుంది. ఎందుకు నీ మళ్ళీ అక్కడికి బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తుంది? దేవుడు మూస్తాను కానీ పైకి కూడా నేను వెళ్ళిపోతాను. అదే వెళ్ళిపోయాడు. సాలోమోను గారు ఏం చేశారంటే ఐగుప్త దేశంలో ఓడ మీద ప్రయాణం చేశారు. దేవుడు మూసి ఆ రూట్ ఏం చేయలేదు, తర్వాత పైన వెళ్ళిపోదు. కొందరు అడగడం ఇప్పుడు కూడా ఉంటారు. దేవుడు ఉందని చెప్పినది చేశారు కాదు, వేరే మార్గంలో వెళ్ళిపోవడం వాడు ఉన్నారు. తీసుకొని ఎవరికైతే అక్కడికి లేనప్పుడు ఎవరికి దొరికింది? కోతి దొరికింది, నెమలి దొరికింది, కోతి దొరికింది, కొన్ని భార్యలు కూడా దొరికింది. అడుగుతున్న భార్య ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది? సాలోమోనుకు మొత్తం ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయాడు? ఆడు రాజా ఆడు, పాడు రాజా పాడు. ఎక్కడికి తీసుకొని వెళ్ళారు? ఆ దేవతకి పూజ చేయడానికి ఎవరు? ఐగుప్తు దేశం నుంచి వచ్చిన స్త్రీలందరూ మనసు ఏం చేసేది? 2 సార్లు దేవుడు ఆయనకు ప్రత్యక్షమైంది. 2 సార్లు దేవుడికి స్తోత్రం కలిగింది. అబ్రహాముకు 10 సార్లు మాత్రమే ప్రత్యక్షమైంది. సాలోమోనుకి ఎన్నిసార్లు ప్రత్యక్షమైంది? 2 సార్లు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఈ నమలకి ఎందుకంటే చూడారు కోతికి ఎంత కోతి ఎంత బాగా ఎలా చెప్తున్నారు? అలగంట పడి ఎప్పుడు ఏం చేస్తున్నారు? గోపుతోనే అలగంట ముందు ఎప్పుడు ఏం చేస్తున్నారు?
దీనికి నమ్మలేమంటే చూసుకుంటే భార్య దగ్గర ఆటలు 100 రూపాయలు భర్తలు ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా లేవు భర్త భార్య జంపు రాజా జంపుని చంపుతాను ఆడరంటే ఆడుతుంది. జంపు రాజా జంపు. ఇప్పుడు మీ ఊర్లో ఇప్పుడే మీకే ఎవరెవరు ఉన్నారని మీరే విడదీసి అర్థం చేసుకోండి. మధ్యలో అర్థమైంది అందుకే మీరు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? నేనే వాడు నీ వల్ల జరిగింది, నేనేం చేయాలి? ఎవరి వలన? మీరే ఎంచుకున్నారు. దేవుడు ఏం చెప్పారు? నీ విషయంలో తినడం కాబట్టి పురుషుడు నిన్ను ఏం చేస్తాడు? ప్రభుత్వం పరుస్తాడు, ఏలుబడి చేస్తాడు. నీ దగ్గర పురుషుడు నేను ఏం చేశాడు? ఏలుబడి చేస్తాడు. ఆమె చేయలేనప్పుడు నో ప్రాబ్లం, ఇద్దరు ఎలా ఉందండి సమానం ఉంది. దేవుడు ఎప్పుడు బాగా చేశారు అప్పుడు ఏమైంది? కిందకి దిగారు దేవుడి స్తోత్రం కలిగి గట్టిగా స్తోత్రం చెప్పాలంటే మీ దగ్గర దాని కూర్చున్నవాడు దొరుకుతుందో చచ్చిందో తెలియడానికి కూర్చున్నవాడు చచ్చిన సవమా మనిషి బ్రతికి ఉన్నారట్టుగా తిరిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడు భూమి ఏమవుతున్నారండి? దేవునికి స్తోత్రం తోట వల్ల మారుతున్నారు. ఇంకేంటే 5-6 వాక్యం చూడండి. 35-5-6 వాక్యం చూడండి. 5-6 వాక్యం. రుట్టివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, గుడ్డివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవారి నాలుక పాడును, అరణ్యంలో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. చూడండి, అడవి నీళ్ళు వాడుతుంది. ఎప్పుడు ఏమవుతుంది? అడవి అన్ని సూపర్ గా మారిపోతుంది. దేవుడికి స్తోత్రం. అంటే అది నేను చెప్పినప్పుడు ఎడారి మాత్రం ఏమవుతుంది? పంట భూమిగా మారుతుంది. దేవుడికి స్తోత్రం కలిగి దేవుడికి స్తోత్రం. ఇది 11 చూడండి. 11వ విషయం ఏమనగా ఎస్కేలు గ్రంథం 47-11 చూడండి. ఎస్కేలు గ్రంథము 47వ అధ్యాయము 11వ వాక్యం. 2 విషయం రాయబడింది. అయితే ఆ సముద్రపు బురద స్థలములను భూమి స్థలములను ఉప్పు కలవై ఉండి బాగు కాక ఉండిను. బురద స్థలం ఉంది. బురద స్థలం అంటే అర్థమైందా? బురద గల స్థలం. అలాంటి స్థలం ఏమవుతుంది? మారిపోతుంది. బురద స్థలం మొత్తం ఏమవుతుంది? మారిపోతుంది. దేవుడు శాతం బురద అంటే చాలా స్థలం ఉంది. అక్కడ మనిషి కన్నా తిరిగిపోతే ఏమవుతుంది? ఇరుక్కుపోతారు. ఇరుక్కుపోయి కిందకి వెళ్ళిపోతారు, చచ్చిపోతారు. అటువంటి స్థలం ఏమవుతుంది? దేవుడు 1000 పరివర్తన జరిగినప్పుడు ఆ బురద స్థలం ఏమవుతుంది? మంచి భూమిగా మారుతుంది. నా మన జీవితం కూడా అలాగే కదా. బురదలు ఉండే వారికి కూడా ఏంటండి? దేవుడు మమ్మల్ని ఏంటంటే దేవుడు మన 42 కీర్తనలో 1, 2, 3 దేవుడు మమ్మల్ని బురద నుండి పైకి లేపి పండుగ మీద నిలబడుతున్నారు. దేవుడికి ఆ దేవుడికి ఎంతో మహిమ పరిచారు. దేవుడికి బురదల వంటి భూమి మారిపోయినట్టుగా దేవుడు వాక్యం చెప్తున్నారు. దేవుడికి ఎప్పుడు 1000 పరివారాలు జరిగినప్పుడు అలాగే ఉంటాం. 12వ విషయం ఏమంటే ఉప్పు అది ఉప్పు స్థలం ఉంది. అది అలాగే ఉండిపోతారు. ఉప్పు స్థలం అలాగా అలాగే ఉండిపోతారు. అదే దానికి ఎందుకు మార్పులు ఉండరు, దానికి ఏమి ఉండరు. ఎందుకంటే నీకు అప్పుడు ఆనాడు ఏదైనా వంట చేసి తినాలంటే ఏం కావాలి? ఉప్పు కావాలి. దాన్ని బట్టి దేవుడు ఆ ఉప్పుకి మాత్రం ఏం చేయలేదు. అడుగుతున్నారు, మీకు ఉప్పు అనగా తయారు చేసిన చెప్పండి. ఉప్పు తయారు చేసేదలగా సముద్రంలో నీళ్ళు ఏం చేస్తారు? ఎక్కడో చెప్పండి. ఎలాగ చేస్తున్నారు చెప్పండి. చెప్పండి గడి. తినడానికి తెలుసు, వచ్చిందని తెలియదు. ఉప్పు తినడానికి తెలుసు. అది ఎక్కడ వచ్చింది? ఉప్పు ఎలాగ ఉప్పు వస్తున్నారు? సన్లైట్ కాదు కదా. అలాగైతే మాత్రం సముద్రం మొత్తం నీరు ఉప్పు అవ్వాలి. అలాగే చెప్పండి. అలా నీళ్ళు ఏం చేశారు? మోటార్ కొట్టి ఒక స్థలంలో ఏం చేసాం ఉంచుతాడు. ఉంచి ఏమవుతుంది?
ఆ సూర్యుడు ఉదయించినప్పుడు ఈ నీళ్ళు మొత్తం ఏమవుతుంది? బాష్పం. అంటే ఆవిరి అయి పైకి వెళ్ళిపోతుంది. అవి కింద ఏమొస్తుంది? తెల్ల తెల్ల ఉప్పు గడ్డలు. అతనికి కారణభూతమైనప్పుడు సూర్యుడు అండి. ఆ సూర్యుడు లేకపోతే ఉప్పు మట్టి కలిసి లోకమైన సముద్రం లోపల నీవు నేను ఉండేవాడు. నేను బయటికి తీసుకొని వచ్చిన వాడు ఏసై కాదు. మలాకి నీతి సూర్యుడైన యేసయ్య వెలిగించిన కాబట్టి లోకమైన సముద్రంలో దేవుడు నిర్ణయం చేశాడు. ఉప్పుగా మార్చి బయటికి తెప్పించారు. ఉప్పు సారము లేకపోతే చౌటి పరగా మారిపోతుంది. సారం చేయలేకపోతుంది కదా. అది నన్ను అక్కడికి వస్తుంది. దేవుడికి అదే చెప్పచ్చు కదా. అప్పుడు దేవుడు వెయ్యేళ్ళు పరిమాణములు భూమిలో ఏముంటాం? ఉప్పు ఉంటాం. ఉప్పు నీకు ఏం లేదు, మార్పు లేదు. భూమి మారిన ఎడారి మారినట్టుగా ఉప్పు స్థలమేమవలేదు, మారిపోవులు. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని యేసయ్య చెప్పిన వాక్యంలో చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడికే గాని మరి దేనికి పనికిరాదు. ఈ ఉప్పు సారం వెలగపోతుంది చెప్పండి. ఉప్పుకున్న సారం ఏ రీతిగా పోయేది? అలగబోదు. ఉప్పు ఎలా సారం పోవాలంటే నీ మట్టిలో ఉంచితే సరిపోతుంది. మట్టితో కలిపేసి ఇచ్చేయండి. మట్టితో కలిసి అలా ఉంచితే కొన్ని దినముల లోపల ఏమవుతుంది? ఈ మట్టి ఉప్పు రెండు కలిసిపోవాలి. సారం మొత్తం పోతుంది. ఇంకా ఆత్మీయంగా వ్యాఖ్యానించండి. లోకంతో మీరు లేదా మీరే చూసుకోండి. బాగా సారం ఉండిన వాడే, టేస్ట్ ఉన్నవాడు లోకంలోని కలిసి నిలిచి ఉంటే టేస్ట్ పోతే అందరు నిన్ను తొక్కుతుంది. అదే స్తోత్రం చెప్పలేదు. ఇప్పుడు బాగా సారం ఉంది కానీ రాఖీ వస్తున్నారు. రాఖీ పండుగ వస్తుంది. సారం అన్ని వచ్చేది మళ్ళీ. దేవుడు నేను దెయ్యం పెట్టండి అప్పుడు తెలుసు. దానికి తమ్ముడా తమ్ముడా అన్నయ్య కట్టరా ఇచ్చరా తీసుకురా. నిన్నేక దేవుడు నిన్నేక ముంచిన వాడికి కొట్టాలి మొదటి. ఇది ఉప్ప, సారం పోయిన ఉప్ప. 8వ తారీఖు తెలుస్తుంది కదా. 9 సారీ మనకి దసరా కూడా తెలుసు. దసరా వచ్చిన పెళ్ళి ఒకటి ఉంది. 9 వయసు ప్రెషర్ పెళ్ళి ఉంది. అప్పుడు తెలిసిపోద్ది. 9కి అప్పుడు తెలిసిపోతుంది. అది ఒక బోర్డు తెలుసు. అందరూ ఏం చేయాలి? అత్తగారికి నీకు దూరిపోతుంది. వాళ్ళకి అర్థం కాదు. దసరా వచ్చినప్పుడు దసరా కూడా వెళ్తారు కదా. మన దసరాకి అన్ని వెళ్ళిపోతుంది. ఎప్పుడు డబ్బు దొరికితే అప్పుడు వెళ్ళిపోవడం. అక్కడికి వెళ్ళడం కాదు. ఉప్పు నీలోని ఉప్పు నీలో ఏమవుతుంది? సారిపోతుంది. లోకంతో నీ ఏం చేస్తున్నారు? సాంగత్యం కాబట్టి అందరు నిన్ను తొక్కడానికి కారణమైంది. ఉప్పు సూపర్ అండి. ఉప్పులు కంటే ఇది ఉంది. ఏముంది? సోడియం ఉంది. ఇంకొకటి చెప్పండి. ఉప్పుకి ఏమంటారు? సోడియం ఉంది కదా. ఉప్పుకి ఆడి చెప్పండి. సోడియం నీ చెప్పారు కదా. ఇంకా ఉన్నది కూడా నీ చెప్పారు. క్లోరైడ్. సోడియం క్లోరైడ్ NaCl. అయ్యో ఎందుకంటే కాలేజీ వెళ్ళిపోయిందో దేవుడిని తెలుసు. దేవుడిని ఇది రెండు ఉన్నా కాబట్టి టేస్ట్ వస్తుంది. సోడియం మారని అనుకో. సోడియం మారి క్లోరైడ్ మారితే ఏమవుతుంది? ఒకటి మారితే ఏమవుతుంది? కొన్ని కామం తెచ్చి సోడియము క్లోరైడ్. సోడియం మార్చేస్తే క్లోరైడ్ మార్చేది ఏమైంది? ఇది రెండు ఉన్నా ఉంటే టేస్ట్ వస్తుంది. ఒకటి మారిపోతుంది. చచ్చిపోతాను. విషం అయిపోతుంది. పాయిజన్ అయిపోద్ది. ఎవరు ఎవరు నువ్వు
టేస్ట్ గా ఉండొచ్చు, విషంగా కూడా మారచ్చు. ఆదివారం నుంచి శనివారం వరకు విశ్వాసులు అందరికి టేస్ట్ మారచ్చు. అదే ఉప్పు విషంగా మారిపోతుంది. పాటకాలండి నీ వెళ్ళిపోయినప్పుడు ఇద్దరు కూడా తీసుకుని వెళ్ళిపోతుంది. సత్యం వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మరో ఇద్దరిని కూడా లాగేసి తీసుకెళ్ళిపోతుంది. అదే విషయం అర్థం. నేను వెళ్ళని సచ్చిక వీడు కూడా వెళ్ళకూడదు. నీకు అర్థం అవ్వలేదు. అందుకే హల్లెలూయా. అర్థమైంది. అందుకని దేవుడికి సోదరు కలిగిన కాక గట్టిగా సోదరు చెప్పండి. అది ఉప్పులు కారం ఎలాగపోతుంది, సారం ఎలాగపోతుంది, మట్టితో కలిసినందుకు లోపలతో కలిసిన ఎడల అది ఒక రోజు ఉన్న కాదమ్మా, ఒక రోజులో జరిగే విషయం కాదు అది. మెల్లిమెల్లిగా అలవాటు లోకంతోని ఎలాగా ఉండి 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 ఆ లోకం నీలో నీకు దూరంగా ఫస్ట్ ఎక్కడ తెలుసండి ఫస్ట్ గారు నాకు పోలీసుకి తెలుసు, నెయిల్ పాలిష్ ఇక్కడ కాదు, రెండవ దగ్గర చెయ్యి తెలుసు, మూడవ దగ్గర తెలుసు, మూడవ దగ్గర తెలుసు, నాలుగవ దగ్గర వెనకలు పువ్వులకి తెలుసు. వెనకలు పువ్వు పెట్టుతున్నారు, తర్వాత శివుడికి, తర్వాత పవన్కి, ఐదవ గౌరవంగా అయ్యో చిన్న పిల్లలకి అందరికి వేసి పిల్లలు తల్లి దగ్గరికి కొట్టాలి. సండే స్కూల్ పంపించారు, ప్రార్థనకి పంపించారు. ఇదే పట్టించారు వేసి వేసి ఎక్కడ ఎక్కడ కాలికి చెయ్యికి మొత్తం డెకరేషన్. వర్షం పడితే మొత్తం పోతుంది. వర్షం పడలేదు కాబట్టి దేవుని పడుతున్నారు. నీ అందం బాగా ఉండడానికి నాకు కూడా ఇష్టం లేదు. డెకరేషన్ ఎక్కువ చేయొద్దండి. దేవుడు ఇచ్చిన ఎంత డేంజర్ కాదన్నప్పుడు దేవుడికి అందుకని నేను టేస్ట్ మారిపోకూడదు, ఉప్పుకున్న సారం మారిపోకూడదు, సారమే చేయకూడదు, అదే మారిపోతుంది. కానీ నీ మాటలు కూడా ఏది ఉండాలి, ఉప్పు ఉండాలి, ఉప్పుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఉప్పుగా రుచిగా ఉండాలి. అదే మాటలు ఏముండాలండి? నేను కొలసి పక్క వీళ్ళు ఉంటే చెప్తున్నాను తల్లి, నాన్న మధ్య నీ మాటలో ఉప్పు వల్లనే ఏమన్నా అవును కదా, రుచికరంగా ఉండాలి. కొలసి పక్కకి నాన్న మధ్య ఏమంటే ఏంటండి మూడో వాక్యం కదా, నాన్న మధ్య మూడమా ఆరు ఆరు ఆరా మూడో ఆరు ఆరు ఈ సంభాషణ తెలుసా ఆరు ఆరు నీ సంభాషణ ఎలా ఉండాలి? ఆయన సంభాషణ మాటలు ఏముండాలి? అలాగే చెప్తే ఏంటి అర్థం? రుచిగా కాదు, ఈడలే ఏముంది లోపల కంప ఉంది, ఉప్పు అలాగే అక్కడికి వెళ్తుంది అనుకో, మంచి మాట ఎక్కడికి వెళ్ళింది అనుకో, ఆ కంప ఏమో ఉంటుంది, మారిపోతే టేస్ట్ గా మారుతుంది. కొందరు మనసులో ఏముంది కొందరు ఏమవుతుందంటే కంపు వచ్చిన స్థితిలో ఉన్న మనసు, ఆ మనసులోకి ఉప్పుకరమైన మాట వచ్చిన ఉప్పు పడిన అనుకో, అదేమవుతుంది ఆ వాసన మొత్తం మారిపోతుంది. వాడు భద్రత ఓకే ఓకే నేనే చూడలేదు, నేనే చూడలేదు. సమయం చూడదు. సరే సరే ఓకే సరే. అప్పుడు ఉప్పుకు మాత్రమే ఏం లేదు, మార్పు లేదు. దేవుడికి స్వంతం, దేవుడికి స్వంతం. 13 చూడండి. 13వ విషయం ఏమంటే జక్రియా గారు రాసిన పుస్తకం 14:8. జక్రియా 14:8. తెగులు వేసవి కాలమందును చలికాలమందును అలాగుననే జరుగుతుంది. అప్పుడు ఆ కాలంలో దేవుడి కాలంలో ఏమొస్తుందండి? వార్షిక కాలము చలికాలం వస్తుందంట, కరెక్ట్ గా వస్తుంది. ఓ దేవుడి
ఏంటి పరిపాలన జరిగినప్పుడు ఏంటో ఆశకాలము చలికాలము ఇలా ఉంటది. ఉంటాం అని దేవుడు చెప్పి ఎప్పుడు దేవుడు మాట విన్నకుండా ఆడు చేసినప్పుడు దేవుడు ఏం చేశారు? లేవియా గ్రంథం చూడండి, లేవియా గ్రంథం 26వ అధ్యాయం 26:4-19. 4 వాక్యం మొదటి, తర్వాత 19 వాక్యం. ఈ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను. అడగండి, నీకు వర్షకాలంలో వర్షము ఇచ్చేదను. తర్వాత 19 వాక్యం చూడండి. 19. మీ పరగర్భమును కన్నపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను దేవుడు చెప్పారంటే నీకు కరెక్ట్గా ఏం చేస్తాను వర్షం ఇస్తాను కదా, కానీ నా మాట నీ వినకుండా నా మాట వినకుండా నీ వెళ్ళిపోతా దేవుడు ఏం చేస్తుంది? ఏం చెప్తుంది? గర్వం కాదు, ఏం చెప్తానంటే ఆకాశం ఏం చేస్తుంది? ఇనుముగా అందరూ వినండి, ఎలాగా అంటే your sky will be like iron, giving no rain, blocking all prayers. వర్షం కిందకి పడకుండా blocking all your prayers. ఈ వర్షం పడలేని కారణం ఏంటి? నీ స్వభావం నీ గుండె బాగా చేసుకోండి. దేవుడు మాట సరిగా వినలేదు కాబట్టి, దేవుడికి ఎదురుగా ప్రవర్తించిన కాబట్టి ఆకాశంలో కరెక్ట్ సమయంలో మంచు వర్షము పడలేదు. దేవుడు చెప్తున్నారు ఏంటి పరిపాలన జరిగినప్పుడు అనగా రాదు. కరెక్ట్ సమయంలో వర్షము, కరెక్ట్ సమయంలో కాలం వస్తుంది. ఆ దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇది అదొకటి ద్వితీయోపదేశకాండంలోకి రావాలి. ద్వితీయోపదేశకాండము 28:12 వాక్యం మొదటి చదవండి, తర్వాత 23-24 యెహోవా దాని కార్యమంతా కురిపించుటకును నీవు చేయు కార్యమంతటికి ఆశీర్వదించుటకును. అప్పుడు దేవుడు కరెక్ట్ వర్షం కురిపించింది, చేసిన కానీ బాగా పంట అన్ని పండుతాయి. 23-24 వాక్యం చూడండి. నీ తలపై ఆకాశం ఇత్తడి వలె ఉండును, క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. యెహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను ముగ్గిగాను చేయును. వర్షములు దేవుడు ధూళిగాను ముగ్గిగాను చేయును. వర్షం దేవుడైతే రాపుతాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్తున్న ఆశీర్వాదం గురించి చెప్తున్నారు. 28:1 నుండి 15 వరకు ఆశీర్వాదం, 15 నుండి కిందకి చదివితే మొత్తం శాపం. ఆ శాపం అంటే దేవుడు మాట వినలేదు కాబట్టి వారి జీవితంలో మొత్తం ఏమైంది? శాపకరమైంది. వర్షం పడకుండా, వర్షం పడలేకపోతే మొత్తం ఏమవుతుంది? భూమి మొత్తం ఎండిపోతుంది, భూమిని పంట ఉండదు, కలువలు పెరుగుతుంది, మనుషులు తిండి లేకుండా మనిషి మొత్తం ఏమవుతుంది? చచ్చిపోతుంది. దేవుడికి స్తోత్రం కలిగిన అది కరెక్ట్ సమయంలో వర్షం పడాలంటే దేవుడు మనసు ఉండాలి. దేవుడికి స్తోత్రం. అందుకని ఇప్పుడు కాలంలో వర్షం ఏమైంది? తగ్గుతున్నారు. అప్పుడు అందరూ చెప్తున్నారు అది చెట్టు నరికిన కాబట్టి, చెట్టు లేదు కాబట్టి ఏమవుతున్నారు? వర్షం లేదు. చెట్టు ఉంటే ఏమవుతున్నావు? వచ్చిన మేఘములకి చెట్టుని అడ్డుపడితే ఆ మేఘం ఏమవుతుంది? వర్షంగా మారిపోతారు. ఆడి చెప్తున్నారు ఎవరు? సైకాలజీ దేవుడు చెప్పిన అలా చెట్టు కాదురా బాబు, ఈ చెట్టే నువ్వు ప్రాబ్లం. నువ్వే నీ వలన భూమి ఏమైందండి? సోదరం, నీ నా మాట వినలేదు కాబట్టి, నా మాట అనుసరించి నేను నడవలేదు కాబట్టి ఆకాశం నీ మూస్తుంది. ఎలాగా మూస్తుంది? ఒక్క చుక్క నీరు కూడా భూమి లేదు చెప్పాలి. అది చెయ్యబడి ఇశ్రాయేలు అంటే మొదటి రాజు 17:1 నుండి కిందకే ఇంటికి వెళ్ళి చదివితే సరిపోతే. 7వ కాలంలో ఎన్ని సంవత్సరం వర్షం పడలేదు. 3.5 సంవత్సరాలు దేశం ఏం చేశాయి? మంచి లేదు, వర్షం లేదు పడలేదు. దేవదాసు నీ వాక్యం తెలిసిన కాబట్టి, ఈ రెండు వాక్యం తెలిసిన కాబట్టి చెప్పండి, దేవా నీ ప్రజలు నీ వాక్యం వినకుండా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే నీ చెప్పినట్టుగా ఆకాశం ఏం చేయాలి? మోయి మరి దైవదాసుల వాక్యం బట్టి ప్రార్థన చేస్తారు. ఆకాశ దేవుడు ఏం చేశారు? 2 సంవత్సరం, 3.5 సంవత్సరం మూసినప్పుడు అక్కడ ఇక్కడ వర్షం కొరకు ఏం చేస్తున్నారు అని కాదు. నేను వర్షం పడలేదు కాబట్టి మా ఊర్లో ఏం చేశారంటే 2 అక్కడికి తీసుకొని వచ్చి మేళ చేశారు.
2 కప్పలే తీసుకుని ఏం చేశారు? పెళ్లి చేయించారు. పెళ్లి చేశారు. అప్పుడు పెళ్లి చేస్తే ఏమవుతుంది? ఇక్కడ కూడా ఉంది నాకు తెలియదండి. ఇక్కడ ఉందంటే నాడు చేయని పద్ధతి చెయ్యండి. మాకు అసలు వర్షం పడలేదు. దేవునికి శోధం. చెట్టుకి ఏం చేసేది? వర్షం ఏం చేయలేదు. పడుతుంది. ఏం చేసినా కూడా మనిషి మారలేకపోతే వర్షం ఎక్కడ వస్తుంది? దేవునికి శోధం. అదే చెప్పండి. ఇవన్నీ చేసిన ఏడు ప్రయోజనం కాదండి. నీ మారాలి, మనం మారాలి, మనసు మారాలి, మనిషి మారాలి, మనసు మారాలి. పాప చేయన మారితే వర్షంపు దేవుడు బాగా విన్నాడు. దేవుడికి సంతోషం కాక అల్లే చెప్పండి గట్టిగా. అప్పుడు 2 కాలం వస్తుంది. ఏంటంటే వార్షిక కాలం, కరెక్ట్ రావాలంటే దేవుడు స్తోత్రం 1000 సంవత్సరం కరెక్ట్ గా వస్తుంది. 1000 సంవత్సరం వస్తుంది. ఏది వార్షికాలము కరెక్ట్ గా వస్తుంది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు కరెక్ట్ ఉందా? ఇప్పుడు ఏ కాలం ఇది? వచ్చి వాకే చెప్తున్నారు. వాళ్ళు నన్ను చెవట వచ్చారు. ఆయన మేస్తే వేసే వాక్య పరిచయం చేసినప్పుడు చెమటలు రావాలి. ప్రార్థన చేసినప్పుడు కన్నీరు రావాలి. అర్థమైన వాళ్ళు వాక్యం చెప్పినప్పుడు ఎలా ఉండాలి? చెమటలు వచ్చి వాక్యం చేయాలి. స్తోత్రం. ప్రార్థన చేసినప్పుడు ఏం కావాలి? నీరు కూడా రాలేదు. దానికి లేకపోతే ఉల్లిపాయలు దగ్గర ఉండండి. మిరపకాయ కన్నీరు రావాలి. ప్రార్థన టైంలో ఒక విషయం కూడా చెప్పి నేను ముగిస్తుంది. ఏసియా గ్రంథము 14వ విషయం 30 అధ్యాయము 23వ వాక్యం చూడండి. 30 అధ్యాయం 23వ వాక్యం 23. నీవు నీ భూమిలో విత్తుటకు నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించును. చెప్పండి. కరెక్ట్ ఏమొస్తుందండి? 1000 ఏళ్ళ పరిపాలన జరిగినప్పుడు దేవుడు కరెక్ట్ వాన పంపిస్తాడు. సోదరం చెప్పండి. ఏం లేదు, వాన లేదు. అందుకని వాన లేదు కాబట్టి ఏముందండి? పంట అయినది. పొడవలు పని చేస్తున్నారు. బాగా పంట దొరకలేకపోతున్నారు కదా. వ్యవసాయులు అందరూ ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. వ్యవసాయిలు మొత్తం ఏం చేస్తున్నారు? వర్షం అయితే మొత్తం వర్షం. ఆంధ్రలో పెద్ద 3 నది అండి. చెప్పండి. ఆంధ్రాలో ఉన్న 3 నదుల పేరు చెప్పండి. కృష్ణా, గోదావరి. పుష్కరానికి గురించి ఈ నది ఏమవుతుందో వర్షకాలం. కృష్ణా, గోదావరి, కావేరి 3 ఉన్నవి కదా. ఈ సినిమా మొత్తం చూస్తే ఇదిలో ఏంటి వెళ్ళదు తెలుసు. జనరల్ నాలెడ్జ్ తెలుసుకోండి. పోనండి. దేవుడికి స్తోత్రం అదే చెప్పండి. ఏమవుతున్నాడు? నీళ్ళు తగ్గిపోతున్నారు. దేవుడికి స్తోత్రం. దాన్ని బట్టి కృషి ఏం అవ్వలేదు. పంట దాన్ని బట్టి ఏం లేదు. కరెంట్ కూడా దొరకదు. కరెంట్ ఎందుకు దొరకలేదు? వాటర్ నుండి ఏం జరుగుతుంది? అది ఎందుకు? నీ కరెంట్ వాటర్ నుంచి వచ్చినారు. ఎందుకు నీ వాటర్ ముట్టినప్పుడు నీకు కరెంటే వాటర్ నుంచి బయటకు వస్తున్నారు కదా. నీ వాటర్ పాత్ర అంటే అడుగుతున్నా. స్నానం చేసి నిన్ను సోపు పడలేదు. ఎందుకు సోపు పడలేదు? ఎందుకంటే నీ వచ్చిన వారు చెప్పండి. అన్ని నేనే చెప్తాయండి. అందరికి సుఖం ఉంటుంది. మీరు కూడా దేవుడికి స్తోత్రం. కరెక్ట్ వర్షం పడుతుంది. దేవుడికి స్తోత్రం. అప్పుడు చెట్టుకి పంటకి అన్ని బాగా వర్షం కరెక్ట్ పడుతుంది. లేకపోతే ఏమవుతుంది? అయితే నీకు కూడా వర్షం కరెక్ట్ పడితే నీకు బాగా అవుతుంది. ఆమె ఏమి ఎందుకు ఆమె చెప్పారు? దుర్యోదేశాన్ని చెప్పండి. దుర్యోదేశాన్ని 32వ అధ్యాయం చూడండి. 1, 2 వాక్యం త్వరగా చదువు. ఆకాశమండలమా చెవినొప్పుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును. నా వాక్యము మంచు వలెను. లేత గడ్డి మీద పడు చినుకుల దేవుని వాక్యం ఎలా పడుతుందండి? సోదరం చెప్పలేదు. గట్టిగా సోదరం చెప్పండి. అదే చెప్పండి.
దేవుడు వాక్యము ఎలగబడుతున్న మంచి వారమే. ఎవరి మీద? ఎవరి మీదకండి? ఎవరి మీదే కంటే తెలియదండి. ఎవరి మీదకంటే మాట్లాడారు? ఆ వాక్యం ఉందండి. ఎవరి మీద? అయ్యో దేవుడికి అప్పుడు దేవుడు వాక్యం మంచి వల్ల ఎవరి మీదకి పడుతున్నారు? గడ్డి మీద. గడ్డి అని చెప్పినది ఎవరండి? నువ్వే, నేనే. స్తోత్రం. నీ సరి అయిన పంట పడాలంటే నీ మీదకి దేవుడు వాక్యం వర్షమైన వాక్యం నీ మీదకి పడితే ఈ చెట్టు ఏమవుతుంది? ఎదిగి ఎదిగి పడుతుంది. ఏమండి? ఒక వాక్యం చేస్తున్నాను. చాలా లేకపోతే నాకు సంతోషం రాదు. మొదటి కొరింథీ 3:16 వాక్యం. త్వరగా 3:6 నేను నాటితిని, అప్పల్లో నీళ్లు పోసేది, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. ఇప్పుడు మాస్టర్ గారి పని ఏంటి? మన పని ఏంటి? మాస్టర్ పని ఏంటిది? ఎవరికి? ఇంకా ఉంది. నేను నాటితిని, అప్పల్లో నీళ్లు పోసేను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. అప్పల్లో పని ఏంటి? నీళ్లు పోయాడు. వృద్ధి ఎవరు? దేవుడే. ఇప్పుడు కొందరు చెట్టుకి అవసరం లేదు. నీళ్ళక్కర్లేదు. వర్షం అక్కర్లేదు. ఏం అక్కర్లేదు. కొన్ని చెట్లకి నీళ్ళక్కర్లేదు. ఏం పడదు. ఆదివారం ఒకసారి తడుస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? వాటి ప్రార్థన అన్ని ముగించిన కాಣಿక వేసిన టైంలో వస్తారు. అప్పుడు ఆ సమయం వచ్చి 5 వచ్చినప్పుడు రెండు ఏదో మాదా దాదా పుత్రి అది ఏమని చెయ్యడు. తల్లి ఏంటిదో ఎందుకంటే వాక్యం చెప్పి నిన్న తగ్గిస్తుంది. మళ్ళీ ఇది వారానికి ఒకసారి ఇప్పుడు బైబిల్ స్టడీ అన్ని పెట్టిన ఎందుకమ్మా? ఈ గడ్డి మీదే మంచి దేవుడు వాక్యం నీ మీద పడాలి. పడితే నీ ఏమవుతాయి? ఎదుగుతుంది. ఎదుగు ఏమవుతుంది? పండే అవుతుంది. ఈ రోజులో ఫ్రూట్ వస్తుంది. వర్షం మంచి పడలేదు అనుకో, ఏం కావాలి? వాక్యం కావాలి. వాక్యము అయినా వర్షం సంఘ లోపల ఏం కావాలి? వాక్యమైన వర్షం. 25 పాట అయిన వర్షమా? పాటలతో వర్షం కురిపించారు. అక్క యొక్క పాట, చెల్లి యొక్క పాట, అమ్మ యొక్క పాట. ఈ అమ్మ చెల్లి అక్క ఒక పాట కూడా బాగా ఉన్నది కదా. సిలువు కాసి చూస్తూ ఉంటారు. ఇది కాదు సంఘం. పాట పాడిన అందరికి తెలిసిన పాట సంఘ బిడ్డలందరూ కలిసి ఒక 3 పాట పాడి చివరికి ఒక్క పాట పాడి ఆరాధించారు. కొందరు అక్క ఒక పాట, చెల్లి ఒక పాట, అమ్మ ఒక పాట. అమ్మతో ఒక పాట పాడినప్పుడు ఈవినింగ్ వచ్చి చచ్చిపోతుంది. అది మొత్తం డిస్కో పాట. సినిమా పాటకు ఓపోసిట్ పాట. ఆయన ఒక మంచి వాడు ఆయన చెప్పారు. అతని థ్యాంక్స్ చెప్తున్నారు. ఆయన పేరేంటారు? మా పాట మీరు అందరూ టోన్ మార్చి మీరు పట్టుకున్నారని చెప్పారు. మన ఈయన ఆయన పేరేం పేరు? ఏదయ్యా ఆయన పేరు? పూజారి చొక్కన కొట్టారు. ఎన్ని కొట్టిన కొట్టిన మా పాటలన్నీ తిప్పేసి పాట పాడిన పాటలే ఎసగానే పాట పాడారు. ఆ పాటలకి ఏంటంటే పాట పాడు ముందు దడదడాడు. సూపర్ పాట ఉంది. ఇప్పుడు కూడా ఆ పాట బ్రతుకి ఉంది. ఆ పాటలు ఒక్కొక్క చరణం పాడుతున్నప్పుడు ఏమంటారు? ఇది ఒక ఆత్మీయులకి వెళ్ళిపోయినట్టు పాట పడింది. ఏదే ఇది నీ పాడిన పాట ఏదరికి కన్నములకి సుఖం రావడానికి కదా. వేరొక మనుషుల పాట కథలకు రావాలి. ఆయనకి ఆత్మ స్పందన కలగాలి. సూత్ర కలిగేది పాటకి ఎదురుగా ఉంది చెప్పడం లేదండి. ఆత్మీయ కలిగి పాడిన పాట పాడండి. సూత్ర కలిగి పాట పడుతుంది. సున్నం కొట్టినట్టు ఇల్లికి సున్నం కొట్టినట్టు పాట.
చేతికి అంటదు. 90 సంవత్సరం ఉన్న మిరియాము పాట పాడడం ఏం చేశాడు? మిరియాము ఎర్ర సముద్రం దాటిన తర్వాత పాట పాడి ఏం చేసింది? కంజీరు పట్టుకుని నాటి వేసిన పాట పాడి ఏం చేశాడు? ఆన్సర్ చేయడు కాదు, ఇది వచ్చినప్పుడు చెప్పడం కొట్టి కథలండి. దానికి ఎలక్ట్రిసిటీ రావాలి. అదే కొత్త దేవతని ఆరాధన చేయాలి. ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 18-19 ఆత్మలో నిండి ఏం చేయాలి? వాడాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ వచ్చిందో పోలో తెలియదు. పాడేసరికి ఆత్మ వచ్చిందో పోయిందో కూడా తెలియదు. స్తోత్రం కలిగింది చెప్పండి చెప్పడానికి నాకు ఇష్టపడుతున్నారు. దేవునికి అంటే దెయ్యం ఆత్మ వచ్చినప్పుడు సైలెంట్ గా వస్తుంది. దెయ్యం ఒక దూరం అనుకో ఎలా వస్తుంది? వెళ్ళిపోయినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన లోపలికి వచ్చినప్పుడు అక్కడ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అప్పొసలు 1 దేవము 1 నుండి 4 వరకు కన్నుతో తగులుతుంది, చెవికి తగులుతుంది, ముక్కులు తగులుతుంది, నోట్లు తగులుతుంది, అక్కడ బయటకు చదివితే తగులుతుంది. దేవుడికి స్తోత్రం. ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చాడు అది విన్నారట చూడరంటే ఆత్మ దిగి వచ్చినప్పుడు అప్పుడు కన్నుకి ఆత్మశక్తి దిగిన కాబట్టి చూసింది. సో విన్నారు, అప్పుడు చెవికి తగిలింది, స్వప్న కలిగింది, నోట్లు చర్మం తగిలింది. వచ్చినప్పుడు పూర్తిగా స్పందన వేరే రీతిగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ఆత్మశక్తి వచ్చినప్పుడు చెప్పండి అందరి ఆత్మ వచ్చినప్పుడు ఏమవుతున్నారు? కదలింపు రావాలి. దేవునికి స్తోత్రం. ఆత్మ వచ్చినప్పుడు కదలింపు రావాలి. కదలింపు రావడం మాత్రం కదా, జీవితంలో మారండి. కదలింపు జీవితంలో ఏమవుతుంది? కదలింపు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. వర్షం ఏమవ్వాలి? కుమ్మరింపబడాలి. ఆత్మీయ వర్షం పడట్లేదు. ఒక్క వాక్యం చదువుతుంది. ఒక చదివితే ఏం చేసిన ఆదికాండములో ప్రకటన పడకముందు పరిగెడతారు. ఒక వాక్యం చెప్తే చదువుతుంది. ఇది వినడం కూడా అదే స్టోరీ. ఆడికి సరదా, ఈయనకి సరదా. వాక్యం తెలియదు తెలుసా? ఎలాగైతే పౌలు గారికి పాస్టర్ల కోసం రాయబడిన 3 పుస్తకం, మొదటి చెప్తారు, 2 చెప్తారు, తీసిన రాసిన ఈ 3 పుస్తకములకి పౌలు ఏం తిమోతియోసుకి ఏం చెప్పుకుంటారు? వాక్యం ప్రకటించి వాక్యం ఏం చేయాలని ప్రకటించి ఎలాగ చేయాలి? గ్రీకులు ఎలాగ రాయడం ముక్కలు చేయాలి. వాక్యం ఏం చేయాలి? విభజించి వాక్యం చెప్పాలి. చంద్రబాబు విభజించి కాదు. అలా ఒక వాక్యం చదువుతారు. ఆదికాండంలో మళ్ళీ దొరకమడడం దేవకాండం దుర్యోధన అంటున్నాండి. దుర్యోధన న్యాయాధిపతులు ఇలా వెళ్ళిపోతుంది. మొత్తం ఏం వాక్యం చెప్పారట? అదే వాక్యం చెప్పారు. ఏ వాక్యం చెప్పారు? అదే వాక్యం చెప్పారు. మీరు ఏదంటారంటే కథ తెలుసు స్టోరీ కాదురా, వాక్యం చెప్పరండి. అయినా దేవుని వార్త సరిగా దేవుని ప్రార్థన చేసి వెతికి తీసుకోండి రా. అది దేవునికి రాగి ఏం చేశారు? గోలియాతుకి చంపడానికి ఏం చేశారు? నీటిని ముడిగి తిరిగినా అనగానే రాని తెచ్చి ఆదివారం కొట్టుతా వాక్యములైన వర్షం సంఘములకు సంఘములు ఏమవలేదు. ఎందుకంటే 1000 వాళ్ళు జరిగినప్పుడు ఆకాశంలో వర్షం కురిపిస్తుంది. స్తోత్రం. అది మోసే చెప్తున్నారు. నాకేమని తెలుసా? దేవునికి స్తోత్రం. గట్టి మీదకి దేవుడు వాక్యం ఎలా వస్తుంది? ఎందుకు మీరు అలా చెప్తారు? తెల్లవరి మంచి చుక్క నీళ్ళు ఎప్పుడైనా నాకి చూడిందా? చూసారా మీరు? నేను వచ్చి చూసండి. ఈ గడ్డి మీద కొన్ని ఒక చుక్క
మంచి చుక్క ఉంటుంది. మాకు చూడండి తల్లి యొక్క 5 గంటలు తెలియజేయాలి. నాకు చూడండి సూపర్గా ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పశువులు గట్టి బాగా తినేస్తాడు. దేవుడి సంఖ్యం కూడా కావాలి. తలలోంచుకుందాం, దేవునికి సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడిన వాక్య భాగాలని మరలా ఒకసారి మన జీవితంలో మనం పరిశోధన కలిగి దేవా మా మీద నీ ఆత్మశక్తికున్న వర్షాన్ని కుమ్మరింపు చేయము దేవా. వెయ్యేళ్ల పరిపాలనలో పంటలు మారబోతున్నది, అరణ్యములన్నీ కూడా తోటగా మారిపోతున్నది, వాతావరణములు గొప్ప మార్పులు జరగబోతున్నది. ఈ రాత్రి వేళ నీ జీవిత స్థితిగతులు ఒక మార్పు తీరాలి. నీ జీవితం వెయ్యేళ్ల పరిపాలనకు సిద్ధపాటు కలిగి తీరేందగా దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకున్నాము. కలిసి మనమందరం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవా నీకు వందనాలు తిరిగి వస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవా నీ వాక్యానుసారం వెయ్యేళ్ల పరిపాలన విషయం గురించి వినగలిగి తీరా దేవా. వెయ్యేళ్ల పరిపాలనలో నీ నుండి తీరుతాను, నా సంఘం నుండి తీరుతుంది, నా బిడ్డల నుండి తీరుతారు, నా కుటుంబీకుల నుండి తీరుతారు దేవా. దానికి క్రమమై తీరాల్సిన వాటిని క్రమపరుచుకుంటూ దేవా నీ వాక్యము లోపల ఎదుగుదల పొందుకుంటూ నీ ఆత్మశక్తిలో నిండుబాటు కలిగి తీరి దేవది మాలో వర్షముగా కుమ్మరింపబడి దేవది మా జీవితంలో మా మురికిలను మార్చి తీరి కడిగి మమ్మల్ని శుభ్రపరిచి నిర్మలత కలిగి ఉన్నాం దేవా. దేవుని యొక్క సంఘ బిడ్డలుగా దేవుని సమక్షంలో సిద్ధపరిచి తీరేందుగా దేవా సహాయం దయచేయండి. ప్రతి దినం నీ ఆత్మశక్తిలో నిండుబాటు కలిగి తీరాలి. ప్రతి దినం నీ వాక్యములో మేము కడుబాటు పొంది తీరేందుగా సహాయం దయచేయండి దేవా. మా సేవకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు దేవ ఆత్మస్పందన కలిగిన వాక్యాన్ని దేవ తృప్తి కల్పించే విధానంగా, ఆత్మీయ శుద్ధీకరణ కల్పించే విధానంగా దేవ నీ వాక్య సందేశాలతో మమ్మల్ని బలపరిచి దేవ సహాయపరచండి. ఈ రాత్రి వేళ మమ్మల్ని మేము పరిశోధన కలిగి తిరుగుతున్నాం దేవ. మేము లోకానికి ఉప్పై ఉన్నాం దేవా. కొన్నిసారి దేవ లోక మాలిన్యాలు మాలో అంటు కలిగి ఉండి తీరి దేవ మాకున్న సత్తు లేకుండా పోతున్నది. ఈ రాత్రి వేళ పశ్చాత్తాపముతో ఒప్పుకుంటున్నాం దేవా. కొన్నిసార్లు లోకముతో మేము అంటు కలిగి తిరుగుతున్నాం. లోకములో ఉన్న ట్రెండ్ మాలోకి దిగి వచ్చి తిరుగుతున్నది. లోకములో ఉన్న పద్ధతి మా పద్ధతి అయిపోతుంది. మమ్మల్ని క్షమించండి, సరిచేయండి. లోకము నుంచి మమ్మల్ని వేరుపరచండి అయ్యా. నీకు సూర్యుడిగా యేసయ్యా నువ్వు మా మీద ఉదయించి తీరాలి. పనికొచ్చే ఉప్పుగా మేము మారి తీరా సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ మా అందరితో వాక్యాంశాలతో మాట్లాడినందుకు స్తోత్రం, విడుదలను జరిపించినందుకు స్తోత్రం. యేసు నామమున అడిగి పెడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారుగా పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాని రెండు అక్కడ వరకు తోడైందని గాక. జయం ఏసే వాక్యమే జయం, ఏసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో కూడా హల్లెలూయా. దేవుని బిడ్డలందరూ కూడా ఉప్పు కలిగిన మార్చిన పనికొచ్చే పాత్రగా మారే దేవుడిని అందరికీ వందనాలు.